ఎప్పుడైతే చెప్పు పని కరెక్ట్గా నాకు మళ్ళీ మూడోది కూడా వస్తుంది స్వామి. మా సాగు దింగుతున్నాడు భూషణ. అవసరమైతే ఎవరి దగ్గర డబ్బులు ఎవరో ఒకరి దగ్గర తీసుకో. మొత్తం 3 నెలలు అవుతుంది. ఇప్పుడు నేను ఏడ చచ్చి నేను ఆడ దావుదికి ఇంకా ఇవ్వలేదు పాపం. ముసలాయన ఆయన కాబట్టి మెలకొని ఉన్నాడు. ఈ భూషణగా సాగు దింగుతాను ఎక్కడ పడినా కూడా డబ్బులు అనేది ఎవరో ఒకరి దగ్గర తీసుకో. వడ్డీకి చిటి పట్ల ఆపకూడదు. నేను చేతి డబ్బులకి ఇచ్చాను చెప్పు నీకు. చేతి డబ్బులకి ఇస్తే కాదు ఇంకో 4 నెలలు అవుతాయి. నేను అవసరం అయితే నా సొంత డబ్బులు అయితే నేను అడగను. ఇక నా యాక్టింగ్ పోయేవాడివే నువ్వు. నలుగురికి ఇచ్చేవాళ్ళు కదా అయ్యి. అర్థం చేసుకోవాలి అట్టాగా. రెండోసారి నా దగ్గర ఎవరు ఉండడు చీటిపాటుకి. నీకు అర్థం కావట్లేదు నీకు అక్కడ. నేను డబ్బుల కోసం చీటిపాటలు వేస్తున్నాను, వడ్డీల కోసం తిప్పుతున్నాను నేను. అట్లా కనుకుంటే ఇంకేముంది అందరూ 10 మంది 20 మంది మొత్తం నేను వడ్డీలు కట్టుతాను. నేనే కడుగుతాను మొత్తం ₹1,00,000 చెప్పు. నువ్వు చెప్పులే లేకపోతే నువ్వే చీటిపాటలు నేను వేస్తాను 3 పాటలు 4 పాటలు. నీకు అర్థమైంది అప్పుడే విలువైంది అర్థమైంది. నలుగురిలో ఎంత తల తీసినట్టుగా ఉంటుంది తెలుసా నీకు. ఎవరినాడు చెప్పు నాకు. ఎప్పుడు ఇస్తాను నాకు మొత్తం 3 మామూలు టైంకి ఇస్తాను. 2 ఇచ్చేస్తాను. ఎవరో ఒకరి దగ్గర అడుగు స్వామి. నేను వస్తున్నాను నీకు అర్థం కావట్లేదు. అది కంపెనీలో వాళ్ళు బయట కూడా కదా. బయట ఏదో ఒకటి సామాన్ చెప్పచ్చు. ఆ చివరికి వాళ్ళ చెడుకు వచ్చినది కూడా మళ్ళీ ఇవ్వకపోతే మనం ఏమనుకో వాళ్ళు ఏమనుకుంటారు. 10 మంది చెబుతాడు భోషణం తెలుసు నీకు ఆ విషయం. పెనాల్టీ అనేది దేనికోసం అనుకున్నాను. అడుగు బయట అలా అడుగుకో చెప్తారు. పెనాల్టీ వేసినా అన్నా కానీ చెప్పినా కానీ మీరు ఇంకా భయం లేకపోతే నేను చెప్పు. ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. ఒక 1 రోజులు 2 రోజులు 3 రోజులు నీకు 2 చీటీలు పాడలే అవకాశం ఇచ్చా. టెన్షన్లు వస్తున్నాయి. ఈ టెన్షన్ పడలేదు. ఎప్పుడైతే కరెక్ట్గా నెలాకి ఎన్ని రోజులు ఉంది. ఇది వాళ్ళ 26 చూడు గట్టిగా.